సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. శనివారం ఆదిలాబాద్ బస్టాండ్లో జిల్లా పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు నేరాలపై అవగాహన కల్పించారు. పట్టణంలోని పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుండి వచ్చిన మెసేజ్లు, లింకులకు స్పందించవద్దన్నారు. వారు సూచించిన దాన్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవద్దన్నారు. ఎవరైనా మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్న వెంటనే 1930 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. చాలా సైబర్ క్రైమ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చాలా వరకు కేసులు మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఫస్ట్ మనకి ప్రజలకి సంబంధించినంత వరకు అవేర్నెస్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి మనం పబ్లిక్ ప్లేస్లో కానీ కాలేజెస్లో, స్కూల్స్లో ప్రతి ఒక్క దగ్గర మనము ఎంతవరకు మనం అవేర్నెస్ చేయగలిగి దాన్ని మనము ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవ్రీడే ప్రతి ఒక్క పబ్లిక్ ప్లేస్లో కానీ కాలేజెస్లో కానీ ఏదో ఒక కాలేజ్ ఎంచుకొని ఆ కాలేజ్లో అవేర్నెస్ చేసి ప్రజలలో ఎక్కువ మొత్తంలో అవగాహన తెలిపించి పిల్లలకి అవగాహన వస్తేనే తల్లిదండ్రులకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి మేము పిల్లలకు ఎక్కువగా మోటివేట్ చేసి పేరెంట్స్కి ఎక్కువగా ఆ సైబర్ క్రైమ్స్కి గురి కాకుండా చేయడానికి ఉద్దేశంతోనే మేము అవేర్నెస్ అనేది పూర్తి మొత్తంలో ఆదిలాబాద్ మొత్తం మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకు తెలిసినంత వరకు సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. దాన్ని 1930 అనే నంబర్కి మనము ఎట్టి పరిస్థితుల్లో ఒక గంట లోపల మనం చేయగలుగుతాం.